భీమ్గల్ పేరు భీమ్గల్, ఇది భీమ్గల్ పట్టణము 10వ వార్డు. ఇందులో మేము ఇంతకుముందే పోల్కు ఒక పుంగి అంటే స్పీకర్ పుంగి కట్టుకోవడం జరిగింది. అది ఇంతకుముందు పోలీస్ వాళ్ళు మాకు నోటీస్ ఇవ్వడం వల్ల మేము ఎలాంటి పాఠాలు కూడా పెడతలేమో, అది అట్లే ఉన్నది. కానీ ఇప్పుడు స్పీకింగ్ క్లాక్ తీసుకొచ్చి మా గుడిలో పెట్టడం జరిగింది. అది కేవలం గంటకు ఒకసారి మాత్రమే టైం చెప్తుంది. అది ఇక్కడ కాదు, భీమ్గల్లో కాదు, దాదాపు మన అన్ని గుళ్ళపై ఉన్నది. కానీ ఒక వ్యక్తి కంప్లైంట్ ఇచ్చిందని ఏఈ గారు వారి లైన్ ఇన్స్పెక్టర్లను లైన్ మెన్లను పంపించి ఆ స్పీకర్ తీయడానికి వచ్చారు. మేము ఎందుకు తీస్తున్నారంటే మాకు ఒక కన్జ్యూమర్ కంప్లైంట్ చేసిందని చెప్పారు. కన్జ్యూమర్ చేస్తే మరి ఎందుకు వస్తున్నారంటే మాకు కన్జ్యూమర్ చేసిండు కానీ ఇది డిస్టర్బెన్స్ అవుతుందట. ఎస్ఐ గారు సిఐ గారు కూడా మాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. కన్జ్యూమర్ 3 రోజుల కింద లెటర్ ఇచ్చిండు. అలాగే కాకుండా ఎస్ఐ గారు సిఐ గారు పోలీసులను కూడా మా ఆఫీస్కి పంపించి ఖచ్చితంగా అది మీరు తీయాల్సిందే అని చెప్పారట. నిన్న వస్తే మేము ఈరోజు ఏఈ గారిని వెళ్ళి కలవడం జరిగింది. ఏఈ గారికి సార్ మీకు పుంగే డిస్టర్బెన్స్ అవుతుందా ఏంది సార్ అంటే, లేదు ఒక కన్జ్యూమర్ మాకు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది, మేము వస్తామని చూసినాము. ఈ విధంగా ఈ పోళ్లకు ఇక్కడనే కాకుండా అనేక దగ్గర కూడా ఇట్లా పుంగిలు కట్టిరు. మరి అభ్యర్థులు ఇస్తున్నారని మేము అడిగితే మాకు పోలీసుల నుంచి ఒత్తిడి ఉన్నది. ఎస్ఐ గారు సిఐ గారు ఫోన్ చేసి చెప్పిర్రు ఖచ్చితంగా పోయి మీరు తీసేయాలని. కాబట్టి మేము వచ్చినాము. వేరే దగ్గర మాకు చెప్పలేరు, మేము తీసేస్తలేమంటారు. ఈ విధంగా చట్టాన్ని రక్షించాల్సిన పోలీసులు ఈ విధంగా కక్ష కట్టి మా పైన మేము ఆ స్పీకింగ్ క్లాక్ వలన ఎవరికి డిస్టర్బెన్స్ అయింది, ఆ డిస్టర్బెన్స్ అయిన వ్యక్తి రోజు ఆదివారము శనివారము పండుగలప్పుడు అక్కడ ఆర్కెస్ట్రా పెట్టి డీజేలు పెట్టుకొని పాటలు పాడుకుంటా దుంకుంటా చేస్తే వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉండదు, మా గల్లీ వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉండదు. మేము 10కు పలుమార్లు ఫోన్ చేసిన ఒక్క పోలీస్ వచ్చి అక్కడ కూర్చుంటారు. అర్ధగంటకు వెళ్ళిపోగానే మళ్ళీ ఆర్కెస్ట్రా అటెండ్ నడుస్తుంది. ఆర్కెస్ట్రా ఇళ్లలో పెట్టుకొని ఎగరచ్చు, పాటలు పాడచ్చు, అన్నీ చేయొచ్చు. కానీ మేము ఒక స్పీకింగ్ క్లాక్ పెట్టుకుంటే ఈ పోలీసు వాళ్లకు ఎవరైతే ఈ వ్యక్తి చెప్తుండో ఆ వ్యక్తికి అంతా డిస్టర్బ్ అయితే ఆర్కెస్ట్రా పెట్టినప్పుడు డిస్టర్బ్ అవుతలేదని మేము ప్రశ్నిస్తున్నాము. ఈ పోలీసులు ఈ విధంగా ఒక్క సైడ్ ఉండి మాకు మిగతా చేస్తే మేము సిపి గారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి ఖచ్చితంగా ఈ లా అండ్ ఆర్డర్ ఈ పోలీస్ వాళ్ళే డిస్టర్బ్ చేస్తున్నారని మేము చెప్పడం జరుగుతుంది. దీనిలో పర్మిషన్ లేకుండా చర్చ నడుపుతున్న వ్యక్తి రాత్రి అనుకుంటా పగలనుకుంటా ఒక్కొక్కసారి నైట్ 10 గంటలకు కూడా ప్రార్థనలు చేసుకుంటా ఆర్కెస్ట్రా పెట్టుకుంటా మేము పలుమార్లు ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇచ్చినాం. కానీ వారి మీద చర్యలు తీసుకోరు, ఏం చేయరు. మేము ఒక స్పీకింగ్ క్లాక్ పెట్టుకుంటే మాత్రము దాన్ని తీసేయడానికి వారు ఎలక్ట్రిసిటీ వారిపై ప్రోద్బలం చేస్తున్నారు. ఎలక్ట్రిసిటీ గారు కూడా మాకు చెప్పడం జరిగింది, ఇందులో రికార్డు ఉంది, సార్ దగ్గరికి వెళ్ళి మేము అడిగినాము, మాది ఏం లేదు, ఇలా పలు స్తంభాలకు ఉంటుంది కానీ మేము అనుకోకుండా వచ్చినాము, పోలీసు వాళ్ళే మాకు చెప్పిర్రు. ఈ విధంగా పోలీసు వారు ఒక్కతనికే కొమ్ము కాస్తూ మా సంఘస్థులను టార్గెట్ చేస్తున్నారు. కావున మేము రేపు సిపి గారి దగ్గరికి ఆల్రెడీ వెళ్ళి ఇంతకుముందే ఫిర్యాదు చేసినాం. ఇప్పుడు కూడా మళ్ళీ వెళ్ళి ఫిర్యాదు చేసి మాకు న్యాయం జరిగినట్టు చేయాలని మేము సిపి గారి దగ్గరికి వెళుతున్నాం.